నిజంగా మన ఆంధ్ర రాజకీయ నేతలకు ఏం లేదో అర్థం కాకుండా ఉంది. విభజన జరిగి 10 ఏళ్లు అయిపోయినా ఒక రాజధాని అంటూ లేకుండా చేసుకుంది కాక ఇంకా పైగా ఎక్స్ట్రా కామెంట్లు చేస్తుంటే ఏం చేయాలో తెలియడం లేదని జనం మండిపడుతున్నారు. ఇప్పటికీ హైదరాబాద్ లో ఇల్లు లేని రాజకీయ నేత మంత్రి లేడు. అక్కడ ఆస్తులు లేని సీఎం మాజీ సీఎం లేరు. అందుకే తెలంగాణ రాజకీయాల్లో చీమ చిటుక్కుమన్నా వీరు ఉలిక్కి పడుతుంటారు. అక్కడ ఆస్తులు కాపాడుకోవడానికి ఏం చేయడానికైనా సిద్ధపడిపోతూ ఉంటారు. మరి అలాంటోళ్లు మరో 2 ఏళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంచాలని అడగక ఇంకేం అడుగుతారు? వైవి సుబ్బారెడ్డి చేసిన కామెంట్లపై పెద్ద చర్చ నడుస్తోంది. ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాలు హైదరాబాద్ను పెట్టారు. కానీ ఈ 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వం రాజధాని నిర్మాణం చేయలేకపోయింది, కేవలం తాత్కాలిక నిర్మాణం చేసింది. మేము మా ప్రభుత్వం వచ్చినాక గత 5 ఏళ్లలో చిత్తశుద్ధితో రాజధాని నిర్మాణం చేసే స్తోమత మనకు లేదని చెప్పి అన్ని విధాలా అభివృద్ధి చెందిన నగరం విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా పరిపాలనా రాజధానిగా చేద్దామని చేస్తే కొన్ని న్యాయపరమైన ఇబ్బందులు సృష్టించారు. న్యాయపరంగా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నాం కూడా ఈ రోజుకి. సో అవన్నీ అధిగమించిన దాకా కంబైన్డ్ రాజధానిగా హైదరాబాద్ను కంటిన్యూ చేయాలని మా ఆలోచన. దీనిపై మా పార్టీ అధ్యక్షుడితో పార్టీ నాయకులతో చర్చించుకొని ఎలక్షన్లు అయిపోయినాక దీనిపై ఒక వివరణ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే విశాఖ రాజధాని వచ్చేసి ఉంటే ఇప్పటికీ ప్రాబ్లం రాలేదు. ఇది ఎప్పుడు కార్యసాధన చేస్తామో తెలియదు, న్యాయపరమైన చెక్కులు ఎదుర్కొంటున్నాం కాబట్టి. అవి వచ్చేంత వరకు ఈ స్టేటస్ అన్న కంటిన్యూ అయితే, కంబైన్డ్ క్యాపిటల్గా హైదరాబాద్ కంటిన్యూ అయితే మనకి హైదరాబాద్లో హక్కు ఉంటుంది, హైదరాబాద్ రాజధానిలో మనకి ఇదిగా ఉంటుంది కాబట్టి అని ఒక ఆలోచన. మొన్నటిదాకా ప్రతిపక్ష నేతలు హైదరాబాద్ ను వదిలిపెట్టడం లేదని అన్న జగన్ వైవి సుబ్బారెడ్డి కామెంట్లతో ఉలిక్కిపడ్డారు. అందుకే అర్థం కానట్లు మాట్లాడడానికి బొత్సను పంపించినట్లున్నారు. ఇక ఆయన ఉమ్మడి రాజధాని సాధ్యం కాదంటూనే చంద్రబాబు మధ్యలోనే పారిపోయొచ్చారని మాట్లాడారు. అసలు ఉమ్మడి రాజధాని కాదు అన్నప్పుడు టైం అయిపోయాక ఇక చంద్రబాబు వచ్చిన సంగతి ఎందుకు మహాశయ అంటే నో ఆన్సర్. ఈ రాష్ట్రాన్ని 5 ఏళ్లలో చెడగొట్టింది సరిపోదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనను కూడా చెడగొట్టడానికి జగన్ పన్నాగం పట్టి ఉమ్మడి రాజధానిని మళ్ళీ కొనసాగించాలనే విషయాన్ని తెరపై తెచ్చారు. ఇప్పుడే జస్ట్ నాడి వీరభద్రరావు గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నాడి వీరభద్రరావు ఇచ్చినా ఇంకొకరు ఇచ్చినా ఉమ్మడి రాజధాని కొనసాగించిన స్టేట్మెంట్ ఎవరు ఇచ్చారు? ఎవరు ఇచ్చారు చెప్పండి. అంత చూడుతున్నాను. 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని, 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని. 10 సంవత్సరాల్లో అర్ధరాత్రి వచ్చి పరిగెట్టి ఓటుకు నోటు కేసులను వచ్చి అక్కడ వదిలేసి కట్టుబాట్లతో ఇంటికి వచ్చేసాము. చేసిన దొంగ పనికి వచ్చేసాము. అది వాస్తవం కాదా? అది దానికి మళ్ళీ సుబ్బారెడ్డి గారు ఏం చెప్పారో, ఆయన ఏమన్నారో ఒకసారి పరిశీలించుకుంటే తెలుస్తుంది. అంతేగాని అందులో పుల్ స్టాపుల్ని కామాలు తీసి ఎక్కడో మాటను పట్టుకుని దాన్ని వచ్చి అటు ఒక 10 వాక్యం ఇటు 10 వాక్యం చేర్చుకుంటారంటే ఎలాగవుతుంది? నోనో నిజంగా మీరు వచ్చి ఆ మాట కానీ మీరు ఈ ప్రతిపక్షాలు మాట నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎవరైనా ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరైనా మళ్ళీ ఉమ్మడి రాజధాని కొనసాగించాలని అడుగుతారండి? అంత సుబ్బారెడ్డి గారు కానీ మాకు కానీ అంత ఆలోచన లేదండి. ఇవాళ కొత్తగా రాజకీయాలకు వచ్చాము మేము ఆడడానికి. చెప్పండి. నేను నూటికి 100% మీరు ఒక్కరికి చెప్తున్నారు. అది కాదు, ఇది పార్టీ మాటగా చెప్తున్నాం. ఇది పార్టీ స్టాండ్గా చెప్తున్నాం. పార్టీ మాటగా చెప్తున్నాం. సరిపోయిందా? మీ పార్టీ స్టాండ్ నేను చెప్తా. ఆయన అనలేదు అన్ని వ్యక్తి నాకేంటి? మీరు చెప్తుంది ఏంటి? మీరు పార్టీ స్టాండ్ అన్నారు, కాదని చెప్పాను లేదా? అది నాకు తెలియదు. ఆయన అనలేదు, నేను వినలేదు, నేను చూడలేదు, నేను అనుకుంటాను. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అయితే ఇంకా ఉమ్మడి రాజధాని అంటే జనం ఉమ్మేస్తారని చాలా ఘాటుగానే తిట్టారు. ప్రకటించింది వైవి సుబ్బారెడ్డి, ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి. ఇప్పటిదాకా ఉత్తరాంధ్రాన్ని ఉద్ధరించడానికే మేము ఇక్కడ విశాఖను రాజధాని చేస్తున్నాం అన్నాడు. ఇప్పుడు ఉత్తరాంధ్ర ఉద్ధరణ అనేది ఒక నాటకం, పచ్చి మోసం, దగ అనేది ఇప్పుడు రుజువు అయిపోయింది. అసలు రాష్ట్రం మీద ఒక ప్రేమ లేదనేది రుజువైంది. ఎప్పుడో 10 ఏళ్ల నాడు వదిలేసిన హైదరాబాదు మళ్ళా ఉమ్మడి రాజధానిగా మేము అక్కడికి వెళ్తామని చెప్పడం అంటే ప్రజలు మోసం చేయటం, వంచటమే.
తెలంగాణతో గీరి వివాదం తెచ్చుకొని తెలంగాణ ఆంధ్ర మధ్య సెంటిమెంట్ రగిల్చి దాంతో రేపు ఎన్నికల్లో లాభపడాలనే కుచితమైనటువంటి తుచ్చమైనటువంటి ఒక పరమ నీచమైనటువంటి ఆలోచన ఇది. చాలా కరెక్ట్ గానే తిట్టారనిపిస్తోంది. లేకపోతే ఆకాశానికి నిచ్చెనలు వేసిన చంద్రబాబు అమరావతి రాజధాని అని ప్రకటించి అది కట్టేలోపు ఓడిపోయారు. ఇక ఈయన మీద పగతో జగన్ అమరావతి ఊసెత్తకుండా చేయాలని చూశారు. దానికోసం 3 రాజధానులనే కాన్సెప్ట్ తెచ్చి అసలు ఏ రాజధాని కాకుండా చేసే పరిస్థితి తెచ్చారు. విశాఖ రాజధాని వస్తుందని చెప్పి బాగానే సంపాదించుకున్నారని ఆరోపణలున్నాయి. మరోవైపు అమరావతి పేరుతో టీడీపీ నేతలు దోచుకున్నారన్న జగన్ అదే పని విశాఖలో చేశారనే కామెంట్లు ఉన్నాయి. ఏమైనా ఇప్పటికీ సరైన వైద్యం కావాలంటే హైదరాబాద్ పోవాల్సిందే, జాబ్ కావాలంటే హైదరాబాద్ పోవాల్సిందే, మంచి చదువు కావాలన్నా అదే పరిస్థితి. విద్యార్థులు యువత అందరూ అటే పోవాల్సిన పరిస్థితి. అయినా అది సరిచేయకుండా ఇంకా సిగ్గుమాలిన కామెంట్లు చేస్తూ రాజకీయం నడిపిస్తున్న ఈ నేతలను చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.